PR Public Republic. తాడి గ్రామాన్ని వెంటనే తరలించాలి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు పరవడ. ఫార్మా పరిశ్రమలు, వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాడి గ్రామాన్ని వెంటనే తరలించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామంలో జరిగిన నిరసనలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు గాఢమైన వాయువులతో ప్రజలు జీవించలేకపోతున్నారు. ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. చర్యలు తీసుకోకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గణేశెట్టి సత్యనారాయణ, సేనాపతి వెంకటలక్ష్మి, టి రేవతి, జి అప్పారావు, జి అమ్మ, జిపి సత్యవతి, నూకరత్నం, వరాహాలమ్మ, భవానీ, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, గ్రామం తరలింపుకి చర్యలు చేపట్టడం కానీ జరగలేదు. దీనివల్ల ఈ ఫార్మా పరిశ్రమలు ఆనుకొని ఉండడం వల్ల పూర్తిగా కాలుష్య కారుల్లో చిక్కుకొని ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు జీవితాలు ఏ రకంగా తయారయ్యాయంటే జబ్బులమయమయ్యాయి. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళు, పిల్లలు మంచాన పడుతున్నటువంటి పరిస్థితి. మంచి నీళ్ళకి, మంచి నేలకి, మంచి గాలికి ముఖం వస్తున్నటువంటి పరిస్థితి. గ్రామాన్ని తరలిస్తామని గత వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి కూడా ఆనాడు పూర్తిగా విస్మరించారు. గ్రామాన్ని తరలించడానికి ఆ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు, దానికి అతిగతి లేకుండా అయినా తరలించలేదు. మరోసారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసి తరలిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏదైతే కాలుష్య నియంత్రణ చేయవలసినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఆయన చేతిలో ఉంచుకొని ఈరోజు ఆ శాఖకే మంత్రిగా ఉన్నారు. ఏదైతే కాలుష్యం రాకుండా నివారించడం కోసం చర్యలు చేపట్టవలసిన మినిస్టర్ ఈ రకంగా ఫార్మా పరిశ్రమల కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న గ్రామాన్ని ఎందుకు తరలించడం కోసం చర్యలు చేపట్టరు. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వెంటనే చర్యలు చేపట్టి తాడి గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టాలని సందర్భంగా సిఐటియు డిమాండ్ చేస్తే ఈ గ్రామంలో నిరసన కార్యక్రమం చేస్తాం. ఏదైతే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారులు లేనప్పుడు తాడి గ్రామాన్ని సందర్శించి విశేషమైన కృషి చేస్తా, ఉద్దానం ఎలాగో అలాగనే నేను ఇక్కడ కూడా కృషి చేస్తా, ఇక్కడ ప్రజల్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు. మరి ఎన్నికల్లో గెలిచారు, మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి ఎందుకు తరలించడం కోసం కనీసం ఊసైనా ఎత్తడం లేదు, కనీసం మాట అయినా చర్చించలేదు. కనీసం కలెక్టర్తో చర్చించి కలెక్టర్ని కూర్చోబెట్టి నిధులు దానికి సంబంధించినటువంటి వ్యవహారం గురించి చర్చించడం లేదు. అందుకని ఇప్పటికైనా గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టండి, లేకపోతే ప్రజా పోరాటాన్ని కూటమి ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు అనేటువంటిది సిఐటియు సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉంది. Subscribe News, PR News, Public Republic.